Good morning, everyone. Praise the Lord. Welcome to 40 Days Fasting Prayer Meetings. I hope you're all doing great. The Bible says, that one day in His presence is better than 1,000 elsewhere. We're grateful to God for giving us this opportunity to spend time in His presence and to soak in His presence and to experience His wonderful works in our lives. As we sing this song, Udhar Hai, let's just surrender this time, this 30 minutes into God's hands, and let's just experience His presence, because only in His presence we have freedom, we have peace, we find satisfaction and everything that we cannot find elsewhere. As we sing this song, let us close our eyes and look to God and ask Him for His presence to be manifested in our lives.
We just glorify
your holy name, O Lord. Yes, Jesus. విడుదల స్వస్థత రక్షణ విడుదల స్వస్థత There is power
every chain, break 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 every chain. అవును ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ బిడ్డలుగా నా తండ్రి నాయనా మేము నీ ఎదుట నిలబడి ఉన్నాం నా యేసయ్యా. మా జీవితంలో నా తండ్రి ఇంకా నీకు విరుద్ధమైనవి ఏవి ఉన్నప్పటికీ కూడా నా తండ్రి Lord, we pray, Lord, that in the name of Jesus Christ, Lord, we call out for you, Lord. You redeem us, Lord. You save us, Father. And Lord, you help us, Lord, to live as your sons in this world, Father. As your children in this world, Father. Yes, Lord, not by our deeds, Lord, but only because of the name of Jesus Christ that we are living in this world today, Lord, freely able to worship you, Father. And today, Father, మీరు సిలువలో కాచిన రక్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నీ నామమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నాయన ఈ లోకంలో నా తండ్రి మేము తప్పిపోకుండా మమ్మల్ని పట్టుకొని నీ దగ్గర నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. And through this life, O Lord, whoever is watching, O Lord, let your presence be released in their lives, O Father. Let them receive, O Lord, your breakthroughs, your healings, your amazing hand be upon them, O Father, in the name of Jesus Christ we pray, O Lord. And Father, మీరు రాకడికి నా తండ్రి మా అందరినీ కూడా మీరు సిద్ధపరచండి నా తండ్రి. నాయన మా హృదయంలో మా జీవితాలలో నీకు నాయన విధేయత లేనివి నీకు విరుద్ధమైనవి ఏవి ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రతి ఒక్క రోజు తీసివేసి నీ స్వరూపంలోకి మమ్మల్ని మార్చుకుని నా తండ్రి. నీ యొక్క మహిమలో నా తండ్రి మమ్మల్ని మార్చుకుని నా తండ్రి. మా జీవిత ఆశ అదే నా యేసయ్యా. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నాన్న ఇంకా ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలను నా తండ్రి మీరు లోకం నుంచి లేపుతానని ఇచ్చిన వాగ్దానాన్ని నా తండ్రి మేము అది చూడడానికి మీరు మాకు సహాయం దాయించు నా తండ్రి. మీ వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ప్రైజ్ లార్డ్ అందరికీ వన్స్ అగైన్ దేవుడి నామానికి స్తోత్రములు. చక్కటి ఆరాధనలో దేవుడు మనతో ఉండి మనల్ని అతని యొక్క సన్నిధిలో సోక్ చేసి అతని వాక్యం కొరకు మనం సిద్ధపరచారు. సో క్విక్లీ విల్ గెట్ ఇన్ టు ద వర్డ్. సో ఈరోజు మనం ఒక కొత్త విషయం గురించి నేర్చుకోబోతున్నాం. ఇది క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము. దిస్ ఈజ్ అబౌట్ ది ఐస్బర్గ్. ఐస్బర్గ్ అంటే మనందరికీ తెలుసు. ఇట్ విల్ బి వీ కెన్ ఫైండ్ దట్ ఇన్ అంటార్క్టికా. ఐస్బర్గ్ ఒక క్యారెక్టరిస్టిక్స్ నేను చెప్తాను. ఐస్బర్గ్ అనేది ఏంటంటే ఒక కొండ. ఇట్స్ మంచు కొండ. ఇట్స్ ఐస్ మౌంటైన్. అండ్ ద మౌంటైన్ దట్ వీ ఏబుల్ టు సీ అట్ ద టాప్ ఈజ్ ఓన్లీ 10% ఆఫ్ ద మౌంటైన్. ఆ పైన ఉన్నది కేవలం 10% మాత్రమే, కానీ నీటి లోపల ఉన్నది 90%. సో అంత పెద్దగా ఉంటుంది ఈ ఐస్బర్గ్ అనేది. సో వాట్ ఎవర్ వీ సీ విత్ ఆర్ నేకెడ్ ఐస్ ఆన్ ద సీ, on the top of the sea is just the 10% of it, but the 90% is inside the water. And one more thing very important is ఈ యొక్క మౌంటైన్కి కింద బేస్ ఉండదండి. ఇట్ జస్ట్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్. ఈ యొక్క మౌంటైన్ ఒక చిన్న క్యూబ్ నుంచి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అంత పెద్ద ఉంటుంది. సో చిన్న క్యూబ్ కూడా ఫ్లోట్ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ హైట్ ఉన్న ఒక మౌంటైన్ కూడా ఫ్లోట్ అవుతుంది. సో వాట్ ఎవర్ వి సీ ఇస్ ద టిప్ విచ్ ఇస్ జస్ట్ 10% ఆఫ్ ద మౌంటైన్, అండ్ ఇట్ జస్ట్ ఫ్లోట్స్ on the water. There is no base, there is no foundation for that. It just floats on the water. సో ఈ యొక్క ఐస్బర్గ్ ప్రిన్సిపల్ క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. So let's learn few things from this iceberg principle. So as I mentioned, it's the tip is just 10%, and whatever that is inside is 90%.
సో మన జీవితంలో కూడా, మన క్రైస్తవ జీవితంలో కూడా మనం బయటికి ఒకలాగా ఉంటాము, లోపల ఒకలాగా ఉంటాం. ప్రతి ఒక్కరికి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వారి ఒక మనసాక్షికి తెలుసు వారు బయట ఎట్లుంటారు, లోపల ఎట్లుంటారు. ఎన్నో సన్నివేశాలు, ఎన్నో సిచ్యువేషన్స్లో మన ముందు ఎన్నో జరుగుతూ ఉంటాయి. తిట్టాలనిపిస్తుంది, ట్రాఫిక్లో ఉన్నప్పుడు మన ముందు వెళ్తూ ఉంటారు, మనం కొట్టాలనిపిస్తుంది, ఎట్లా అంటే షూట్ చేయాలనిపిస్తుంది, ముందు నుంచి వచ్చేస్తారు. బట్ వీ కెనాట్ డూ దాట్. సో వాట్ ఎవర్ దేర్ ఇస్ ఇన్సైడ్, మోస్ట్లీ వీ విల్ నాట్ డూ దాట్. కొన్నిసార్లు కొంతమందిని మనం చూసినప్పుడు వి మే నాట్ ఫీల్ కంఫర్టబుల్, కానీ స్మైల్ ఇస్తూ ఉంటాం. లోపల ఒకటి ఉంటుంది, కానీ స్మైల్ ఇస్తూ ఉంటాం. సో ఈ యొక్క 10% ఏంటంటే, క్రైస్తవ జీవితంలో వి గో టు చర్చ్, వి డూ అవర్ ప్రేయర్స్, పబ్లిక్లో కానీ వ్యక్తిగతంగా కానీ సంఘంలో కానీ ప్రార్థన చేస్తూ ఉంటాం. మనము ఇతరులకు హెల్ప్ చేస్తూ ఉంటాం, ఇతరులతో మంచిగా మాట్లాడుతూ ఉంటాం. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐస్. మనం చర్చ్ పోవడము, మనం ఇతరులతో మాట్లాడడము, మంచిగా మాట్లాడడము, ఇవన్నీ మన నేకెడ్ ఐస్కి కనిపిస్తాయండి. అండ్ దిస్ ఈజ్ ద టిప్ ఆఫ్ ద మౌంటైన్ విచ్ వీ కెన్ సీ. కానీ కనిపించినవి ఏముంటాయి అంటే, ద 90% ఈజ్ మన హృదయంలో ఏం నడుస్తుందో. ఒకరి పట్ల మనకి ఫర్గివ్నెస్ ఉందో, లేకపోతే ఫర్గివ్నెస్ చేయకుండా ఉన్నామో. మన ఒక ప్రైడ్ ఉంటుంది, ప్రైడ్ వీ కెనాట్ సీ. మన యాంగర్, ఒక్కొక్కసారి యాంగర్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం, అది లోపలనే ఉంటుంది, దిగమింగుకుంటాం. యాంగర్ బయట నుంచి రాదండి, లోపల నుంచి వస్తూ ఉంటుంది. సో మనం దిగమింగుకుంటాం, దట్ ఈస్ ఆ 90%. మన ఈగో, మన కొంతమంది ఈగోస్ ఉంటుంది, కొంతమంది కుళ్ళు, కొంతమంది ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఆ ట్రూ క్యారెక్టర్ ఈజ్ ఆ 90%. వాట్ ఈస్ దట్ వీఆర్ ఇన్సైడ్ ఈజ్ ఆ 90%. సో ఇది నేను జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన 10%, 90%. సో లెట్స్ లుక్ ఇన్ టు ద వర్డ్. వాక్యంలో నుంచి అర్థం చేసుకుందాం ఈ యొక్క 10%, 90% డిఫరెన్సెస్ ఎలా ఉంటుందో. ఒక సిచ్యువేషన్స్లో మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తారో, దేవుడు మనల్ని ఏ విధంగా బిహేవ్ చేయాలనుకుంటున్నాడు. జెనసిస్ 3rd chapter 12th verse and 13th verse. ఆది కాండము 3వ అధ్యాయము 12-13 వచనాలలో ఏముందంటే, ఈ యొక్క స్టోరీ అందరికీ తెలిసిందే. It says in 12th verse, the man said, the woman you put here with me, she gave me some fruit from the tree and I ate it. ఈ యొక్క స్టోరీ మనకు అందరికి తెలుసు కాబట్టి ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ద వర్డ్. ఎప్పుడైతే ఆదాము అవ్వ దేవునికి డిజోబై చేసి ఆ ఒక ఫ్రూట్ని తిన్నారో, ఏదైతే తినకుండా రానిది తిన్నారో, వారు పాపంతో నిండిపోతారు. అండ్ వాళ్ళు వెళ్ళి దాచుకుంటారు, వాళ్ళు వెళ్ళి దేవుని దృష్టి నుంచి దాచుకుంటారు. కూల్ ఆఫ్ ద డే వెన్ ద లార్డ్ కమ్స్ ఇన్ టు ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, దేవుడు ఒకటే ఒక మాట అంటాడు. నిన్నటి దినాన నేర్చుకున్నాం, యాడమ్ వేర్ ఆర్ యూ అని. ప్రతిరోజు యాడమ్ దేవుని కళ్ళ ముందు ఉండేవాడు, ఆ రోజు దేవుని కళ్ళ ముందు లేడు. ద సేమ్ థింగ్ గాడ్ కేమ్ డౌన్ అండ్ ఆస్క్స్, యాడమ్ వేర్ ఆర్ యూ అని. అప్పుడు యాడమ్ చెప్తాడు, నేను దిగంబరులుగా ఉన్నాను తను. అప్పుడు దేవుడు అంటాడు, నేను తినొద్దన్న ఫలాన్ని మీరు తిన్నారా, ఎందుకు తిన్నారు అని ఫస్ట్ క్వశ్చన్ యాడమ్కి వేస్తాడు. సో యాడమ్ ఏం రిప్లై ఇస్తాడంటే, అవును దేవా నేను తిన్నా అని అన్నాడు. నువ్వు ఇచ్చిన ఈ అవ్వ, ఈ స్త్రీ నాకు ఫలాన్ని ఇచ్చింది, నేను తిన్నాను అంటాడు. అవ్వని అడుగుతాడు, ఈమెను అడుగుతాడు దేవుడు, ఎందుకు తిన్నావు ఈ ఫలం, ఎవరు తినమన్నారు. నేను కాదు దేవా, నాకు ఈ సర్పం చెప్పింది, అందుకే నేను తిన్నాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే చాలా ప్రాముఖ్యమైన విషయము, ఆదాం ఏం చేస్తున్నాడంటే, హీస్ జస్ట్ ప్లేయింగ్ ఎ బ్లేమ్ గేమ్. ఆయన చేసిన తప్పు ఆయన మీద వేసుకోకుండా ఇతరుల మీదకి వేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ దేవుని మీదనే వేస్తున్నాడు. నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ నన్ను పాపంలోకి నడిపించింది, నాకేం సంబంధం లేదు. నువ్వు ఇచ్చిన స్త్రీ నన్ను పాపంలోకి నడిపించింది. ఆ స్త్రీ చెప్తుంది, నాకు సంబంధం లేదు, ఈ సర్పం నాకు చెప్పింది. మన జీవితంలో కూడా మనం ఎన్నిసార్లు, ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇట్స్ యువర్ ఫాల్ట్, నీ వల్లనే నా జీవితంలో ఇట్లా అయింది, నీ పెంపకం వల్లనే నేను ఇట్లా ఎదిగినా,
నువ్వు ఇట్లా ఉన్నందుకే నేను ఇట్లా తయారైనా. ఎన్నిసార్లు అని ఉండొచ్చు? ఎన్నిసార్లు మన తప్పు మనం ఒప్పుకోకుండా ఇతరుల మీద వేస్తూ ఉంటాం. దట్ ఈస్ ఆ 90%. దట్ ఈస్ వాట్ వీఆర్ ఫ్రమ్ ఇన్సైడ్. ఆదాము ఒకవేళ దేవా నేను తప్పు చేసినా నన్ను క్షమించు, ఆ ఒక వర్సెస్ మనం చూసుకుంటే నోవేర్ ఇట్ ఈస్ రిటర్న్ దట్ దే హ్యావ్ ఫెల్ సారీ టు ద లార్డ్. దేవా నన్ను క్షమించు అనేది లేదు అక్కడ. దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ ద బ్లేమ్ గేమ్. ఆదాము అంటే ఇగో నువ్వు ఇచ్చిన స్త్రీ దేవా, నాకు సంబంధం లేదు, నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు ఈ ఫలాన్ని ఇచ్చింది. అదే అవ్వని అడిగితే సర్పం ఇచ్చింది. సో దిస్ ఇస్ వాట్ Adam and Eve were doing. They're just blaming. ఇండైరెక్ట్గా దేవుడిని కూడా బ్లేమ్ చేశారు. మన జీవితంలో కూడా మనం అట్లా ఉన్నామా లేదా గమనించాలి. సో దిస్ ఈజ్ ద హ్యూమన్ నేచర్. కానీ ఒకవేళ దేవుడే పరిస్థితిలో ఉంటే, దేవుడు అట్లాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు ఎట్లా రియాక్ట్ అవుతాడు? యోహాను సువార్త 18వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. Gospel of John 18th chapter 4th verse to 6th verse. ఇది స్టోరీ నేను చెప్తాను. దిస్ ఈస్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెస్తమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు ఆ చివరి దినాన ప్రార్థిస్తుండగా తన శిష్యులతో పేతురు, యోహాను, జేమ్స్ని తీసుకెళ్ళి అతను ప్రార్థిస్తుండగా కొంచెం దూరం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థిస్తూ ఉంటాడు. శిష్యులకు చెప్తాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థించండి అని. 3 సార్లు వస్తాడు, 3 సార్లు వాళ్ళు నిద్రపోతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి పొజిషన్లో ఉంటాడంటే, ఆయన ఒక వేదన, ఆయన ఒక సఫరింగ్, ఆయన ఒక పెయిన్ ఎట్లా ఉంటుందంటే ఆ ఒక స్వెట్ కాస్త బ్లడ్ లాగా మారుతుంది. అంత ఇమ్మెన్స్ స్ట్రెస్లో అతను ఉన్నాడు, అంత ఇమ్మెన్స్ పెయిన్లో అతను ఉన్నాడు. ఆయన రెస్పాన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. ఎప్పుడైతే యూదా ఇస్కరేతు ఆ ఒక సోల్జర్స్ని తీసుకొచ్చి దేవుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి అడుగుతాడు. జీసస్ వెంట్ అండ్ ఆస్క్డ్ దెమ్, హూ ఈస్ దట్ యు వాంట్? మీకు ఎవరు కావాలి అని. వాళ్ళు ఏమంటారంటే, జీసస్ ఆఫ్ నజరేత్, దే రిప్లైడ్. జీసస్ హ్యాస్ ఆల్ ది ఛాన్సెస్ టు రన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. అరే వీళ్ళు నా గురించే వెతుకుతారని పారిపోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, ఐఎమ్ హీ, నేను యేసుని, నేనే నజరేయుడైన యేసుని అన్నాడు. ఏదైనా తోటలో ఆదాం ఏమన్నాడు? నేను కాదు ఈ అవ్వ, నువ్వు ఇచ్చిన ఈ అవ్వ, నేను కాదు దేవా ఈ సర్పము. కానీ గెస్తమనే తోటలో దేవుడు ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభు, నేనే అది, ఇట్స్ మీ. ఈజ్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ, ఈజ్ టేకింగ్ దట్ ఓనర్షిప్, ఈజ్ ఇన్ టు దట్ కరేజ్, అథారిటీలో మాట్లాడుతున్నాడు. దట్ ఈస్ ద 90% దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ హ్యావింగ్. మన జీవితంలో కూడా మనం కంపేర్ చేసుకోవాలి. ఆర్ వి జస్ట్ ఇన్ ద బ్లేమ్ గేమ్లో ఉన్నామా? ఇతరుల మీద నిందను నెట్టేనికి ఉన్నామా? లేకపోతే మనం ఓనర్షిప్ తీసుకుంటున్నామా? దిస్ ఈస్ ద సీజన్ దట్ వీ నీడ్ టు అనలైజ్, ఎవాల్యుయేట్ అవర్ లైఫ్స్. మన ఇంటర్నల్ స్ట్రక్చర్స్ని మనం పరిశీలించుకోవాలి. నామపూర్వకంగా మనం క్రైస్తవులుగా ఉండొద్దండి. దేవుని రూపంలో, దేవుని స్వరూపంలో మనం మారాలంటే ఆయన ఏదైతే చేసిండో, ఏదైతే క్యారెక్టర్ ఆయన బిల్డ్ చేసిండో ఆ క్యారెక్టర్లో మనం ఉండాలి. ఆదాములక వేరేల మీదకి నెట్టివేయదు. యేసుక్రీస్తు ప్రభులాగా కరేజియస్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇట్స్ మీ, ఐఎమ్ హీ, ఐఎమ్ జీసస్ ఆఫ్ నాజరేత్. ఆయనకు తెలుసు ఆ ఒక పెయిన్ ఉంటుంది, ఆ సిలువ శ్రమ ఉంటుంది, చాలా కఠినమైన శ్రమ మార్గం నుంచి ఆయన వెళ్ళాలి. అది తెలిసి కూడా he says I am he అని. Now we need to analyze మనం ఏ విధంగా ఉన్నాము అని. It also says that he steps forward. అంటే అక్కడ క్లియర్గా రాసి ఉంది. ఒక్కొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తే, he was standing there when the soldiers were questioning, he stepped forward. అంటే ఆ సిచ్యువేషన్స్లోకి ఆయన వాలంటీర్గా ముందుకు వెళ్ళాడు. మనం కూడా అట్లాంటి సిచ్యువేషన్లు ఉంటే తప్పించుకొని చూస్తాం. అరే ఇది నాకు సంబంధం లేదు, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దిస్, లెట్ మీ ఎస్కేప్, లెట్ మీ రన్ అవే. కానీ వాక్యంలో క్లియర్గా రాసి ఉంది, వెన్ ది క్వశ్చన్ హీ స్టెప్ ఫార్వర్డ్ వాలంటీర్లీ.
మన ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఒకవేళ మనం చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ఇంటర్నల్ స్ట్రక్చర్ 90% is complete obedience to the Father, complete surrender to the Father. He was taking the responsibility, he was taking the authority, he was in the courageous tone. దేవుని యొక్క రెస్పాన్స్ వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యం లేకపోతే ఒక రెస్పాన్స్ వచ్చినప్పుడు మన రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఎలా ఉండే, గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో ఎలా ఉంది కంపారిజన్? గార్డెన్ ఆఫ్ ఈడెన్లో హీ వాజ్ బ్లేమింగ్ అదర్స్, గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో హీ వాజ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. సో వెన్ దేర్ ఈజ్ హృదయాన్ని పరిశీలించినప్పుడు గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఎట్లుండే, గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో ఎట్లుండే? గార్డెన్ ఆఫ్ ఈడెన్లో హీ వాజ్ ఫిల్డ్ విత్ ఫియర్, ఎందుకంటే తప్పు చేసింది కాబట్టి, పాపం చేసింది కాబట్టి హీ వాజ్ ఫిల్డ్ విత్ ఫియర్. కానీ గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో Jesus having full confidence, he has full clarity of what he is doing. That's why he was not in fear, he was in courage. సైనికులు వచ్చినప్పుడు కరేజియస్గా చెప్పండి, నేను అది. అండ్ in terms of relationship with God, Garden of Edenలో they were hiding from God, they were running away from God, they're trying to hide from God. But in Garden of Gethsemane, Jesus was obeying to the Father, obeying to the will of the Father. ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నా చిత్తం కాదు దేవా, let your will be done, నీ చిత్తం నెరవేరాలి. అండ్ ఫైనలీ ఇంటెన్షన్స్, మన మోటివ్. గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఏముండే మోటివ్? ఏముండే? నా తప్పు కాదు, సెల్ఫ్ ప్రొటెక్షన్. నేను కాదు అది చేసింది, సెల్ఫ్ ప్రొటెక్షన్. కానీ గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో సెల్ఫ్ సాక్రిఫైస్, తనను తాను సమర్పించుకున్నాడు, దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకున్నాడు. సో దిస్ ఈస్ ద క్యారెక్టర్ దట్ we should build in a Christian life. ఆదాములాగా ఉందామా, యేసుక్రీస్తు ప్రభులాగా ఉందామా, మనం నిర్ణయించుకోవాలి. సో ఈ యొక్క లెంట్ సీజన్లో దేవుడు మనల్ని పరిశీలించాలనుకుంటున్నాడు. యూ వాంట్ టు ఎవాల్యుయేట్ అవర్ లైఫ్స్, మన హృదయాన్ని మనల్ని ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాడు, హూ వీఆర్ యాక్చువల్లీ. సాతానుడు ఏం చేస్తాడంటే, ఈజ్ జస్ట్ దేర్ టు స్టీల్, కిల్ అండ్ డెస్ట్రాయ్. ఈజ్ ద డిసీవర్, మనల్ని డిసీవ్ చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, దట్స్ ఫైన్. నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, దట్స్ ఫైన్. నువ్వు వాక్యం చదువుతున్నావు కదా, దట్స్ ఫైన్. బట్ హూ ఆర్ వీ ఇంటర్నల్లీ? 90% ఏముందో అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సిచ్యువేషన్స్లో దేవునికి మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతామో అది చాలా ప్రాముఖ్యమైనది. సో దిస్ మార్నింగ్ ఐ వుడ్ encourage every one of you to just take some time to analyze your life. మనం లోపల నుంచి ఏ విధంగా ఉన్నాం, మన 90% ఏ విధంగా ఉంది, మన 90% ఏ విధంగా అయితే ఉంటుందో బయటికి అదే కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ యువర్ హార్ట్ యువర్ మౌత్ విల్ స్పీక్ అని వాక్యం సెలవిస్తుంది. So what is there in your heart? Just check. Are we responding God like Adam, or are we responding like Jesus Christ? It's an option to us. So let's submit to God. Surrender ourselves to God in this season, and let's ask God to correct our lives, change our lives. Let's 90% చాలా స్ట్రాంగ్గా ఫౌండేషన్గా బిల్డ్ అయ్యేలాగా దేవుని కృపని మనం కోరుదాం. We will further meditate on this word. ఆ ఒక ఐస్బర్గ్ ప్రిన్సిపల్ని ఇంకా మనం అనలైజ్ చేస్తాం. ఆ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అది ఎలా వెళ్తుంది, వెళ్ళేటప్పుడు ఏం ఎదుర్కొంటుంది, అవన్నీ మనం పరిశీలిస్తాం రాబోయే దినాల్లో. బట్ this moment I just want to leave you with, who are you from inside? What is your 90%? And you are accountable to God to that. So let's bow down our heads. Let's look unto God this morning. Let's take a minute, wherever you are, whenever you're watching this video, let's take a minute and ask God, Lord, what am I from inside? Yes, Lord, you have given me salvation, you have given me spiritual gifts, you have given me all the graces that is needed in my life. But who am I actually from inside, Lord? Expose me, Lord. I don't want to be deceived by Satan, Lord. ఆదాము అవ్వ ఏ విధంగా అయితే మోసపోయారో నన్ను తండ్రి, నేను మోసపోవాలనుకుంటలేదండి. కావున నన్ను
ఎక్స్పోజ్ చేయండి, బయలుపరచండి అయినా తండ్రి. నేను ఏ విధంగా ఉన్నాను, వాట్ ఈస్ దట్ 90% దట్ ఈస్ దేర్ ఇన్సైడ్. అయినా తండ్రి ఏమైనా కరెక్షన్స్ ఉంటే నైనా తండ్రి నాకు తెలియపరచండి నైనా తండ్రి. రిమెంబర్, గాడ్ వాంట్స్ us to be like him in his own image. He wants to be like his character, his attitude. దేవుడు మనల్ని అలా చూడాలనుకుంటున్నాడు. If this is your prayer, God is ready to respond to us. Father God, we come to your presence, Lord, in Jesus' most precious name. Thank you, Jesus. చక్కటి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నైనా తండ్రి. అవునైనా తండ్రి, ఈ లోకంలో మేము జీవిస్తున్నాం అంటే కేవలం మీ కృప వల్లనేనైనా తండ్రి. మీ కృప పొందిన మేమునైనా తండ్రి, సాతానుడు వేసే వలలో నైనా తండ్రి మేము డిసీవ్ కాకుండా మేము ఏమై ఉన్నామోనైనా తండ్రి తెలుసుకునే కృపని మాకు దయచేయండి అయినా తండ్రి. ఆ 90% ఏదైతే మా లోపల ఉందో అది మాకు బయలుపరచండి అయినా తండ్రి. Lord, we don't want to respond to you like Adam, Lord. We want to respond like Jesus Christ in the Garden of Gethsemane. Courageous, confident, full of clarity and obedience to God. ఆ విధంగా మేము రెస్పాండ్ చేయాలనుకుంటున్నాను అయినా తండ్రి. మా జీవితాలను మీకు సమర్పిస్తున్నాం యేసయ్యా. మా జీవితంలో మీరు ఇంటర్వ్యూన్ కానీ పరిశుద్ధాత్మ దేవుడా, యూ ఇంటర్వ్యూన్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ కరెక్ట్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ అవర్ లైఫ్స్, Lord. And expose us, Lord, this season, so that we may go through a process of correction, Lord, process of purification, Lord, and process of transformation. And at the end of the season, we should come into your image, into your likeness, and bring glory to your name, Lord. అయినా తండ్రి, ఈ వాక్యాన్ని మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఈ వాక్యం మా జీవితంలో నెరవేరే సిచ్యువేషన్స్ని మీరు క్రియేట్ చేయమని కోరుకుంటున్నాం నా తండ్రి. లైవ్లో వీక్షిస్తున్న అందరినీ నైనా తండ్రి, మా అందరినీ మీ హస్తాలకు అప్పచెప్తూ యేసు అతి పరిశుద్ధ నామములో మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you everyone. Thank you for joining. Hope this word is a blessing into your life. Take time and evaluate your life and tell God who you are from inside. Have a good day. Be blessed throughout the day. Praise the Lord. Thank you.